హాయ్! హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఇవాళ మనం మినప జంతువులు ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఆహ్, బియ్యం మనం 2, 3 అవర్స్ నానపెట్టి ఒక క్లాత్ మీద అయి పీల్చుకునేదాకా కొద్దిసేపు పక్కన పెట్టేయండి. తర్వాత వాటిని మిక్సీ ఆడి ఇలాగ పౌడర్ జల్లించండి. పౌడర్ చూసారా? మనకి ఇన్ని సాఫ్ట్‌గా వచ్చేదాకా అలా చేసుకొని మళ్ళీ ఆ పౌడర్‌ని మిక్సీ ఆడుకోండి. ఇలా పక్కన పెట్టేసి తర్వాత మిక్సీలో యేసుకొని పేస్ట్ చేసుకోండి. కొంచెం అల్లం కూడా వేయండి. అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని అది తర్వాత ఈ మినపప్పుని తీసుకెళ్ళి కుక్కర్‌లో వేసి మనకిలా ఉడకపెట్టుకొని మిక్సీ ఆడండి. మంచి పేస్ట్‌గా వచ్చేదాకా. 4, 5 విజిల్స్ వచ్చేదాకా మినపప్పుని నానపెట్టుకొని అది మిక్సీ ఆడి ఒక పెద్ద బౌల్‌లో తీసుకున్నాక వాము, ఈ పచ్చిమిరపకాయి పేస్టు అన్నీ వేసి మంచిగా కలపండి. కొంచెం బాగా మరిగించిన ఆయిల్ కూడా అందులో వేయండి. వేసిన తర్వాత దాన్ని బాగా మిక్స్ చేయండి. వేడి వేడి ఆయిల్ వేసి వాము, ఈ పచ్చిమిర్చి పేస్ట్ ఈ 3 కలపండి. తర్వాత పౌడర్ కూడా మనం ముందుగా ఆడుకున్న బియ్యం పిండి పౌడర్ కూడా వేసుకోవాలి తగినంత చూసుకుంటూ. మనం అలా కలుపుకుంటూ ఒక బాల్ వచ్చే కన్సిస్టెన్సీలోగా కలుపుకుంటూ ఉండాలి. ఇది మా కొత్త ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలాగే కలుపుకుంటూ మనం పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని ఇలాగే కలుపుకుంటూ ఉండాలి. తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకెలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేస్తే నెక్స్ట్ టైం మీకు అలాంటి వీడియోస్ తప్పకుండా వస్తాయి. ప్యాన్ తీసుకొని పక్కన మనం ఆయిల్ మరిగించుకోవాలన్నమాట. ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం ఈ జంతికల దాంట్లో ఈ పిండి వేసుకొని మనం ఇంకా జంతికలు వేసేసుకోవడమే. మనం ఇది ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్‌కి ఆయిల్ వేసి ఇలాగ జంతికలు నీట్‌గా మీకు ఎలాంటి షేప్‌లో కావాలనుకుంటున్నారో చిన్నగా కావాలితే చిన్నగా, పెద్దగా కావాలితే పెద్దగా వేసుకోవచ్చు. చూసారు కదా ఎంత చక్కగా ఉంటాయో. ఇంకొకసారి తినాలంటే అస్సలు వదిలిపెట్టరు, అంత బాగుంటాయి ఈ జంతికలు. అందరూ ట్రై చేయండి కంపల్సరీగా. మనకి మామూలుగా ఈ శనగపిండితో చేసిన జంతికలు అంటే మనకి గ్యాస్ ట్రబుల్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది కొంతమందికి. అది కూడా ఉండదు. అసలు లైట్ వెయిట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. అసలు మనకి గ్యాస్ ట్రబుల్ కూడా అస్సలు ఉండదు, వాము అన్నీ ఉంటాయి కాబట్టి. ఇలా మనకి ఒక జంతికల్లాగా వేసుకోవచ్చు, ఇంకా చెకోడీస్ కూడా వేసుకోవచ్చు వీటితో. అలా ప్లేట్ మీద వేసుకొని అలా ఈజీగా వేసుకోవచ్చు. లేదంటే ఒక ప్యాకెట్ మీకు నచ్చిన కవర్ మీదైనా జంతికలు వేసుకోవచ్చు మీకు ఉన్న వీలుని బట్టి.
చూసాం కదా ఫ్రెండ్స్, ఎలా వచ్చినాయి జంతువులు. చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా నీట్గా కూడా ఉన్నాయి. మనకి చాలా క్రంచీగా ఉంటాయి. మనకి ఎవరికైనా ఇంటికి